ఈ సోలార్ ఎనర్జీ కంపెనీ ద్వారా మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది చాలా బెస్ట్ మామూలు చెప్పాలంటే. మీరు భవిష్యత్తును చూసుకుంటే గిన ఈ పొలాలలో అయితే ఏం పండేది కూడా కాదు మామూలుగా అయితే. అలాంటిది మామూలు ఎకరాకు వచ్చేసి 30,000 ఇచ్చి లీజుకు. ఇంకా ఇంతకంటే నాకు తెలిసి రైతులకు ఇంత బెస్ట్ అవకాశం ఎక్కడ దొరకదు. ఎందుకంటే కష్టపడకుండా ప్రతి సంవత్సరం 30,000 అంటే మనకు ఈ వాతావరణం దృష్ట్యా ఒకసారి వానలు పడకపోవచ్చు. నీళ్లు లేని పొలాలు ఎక్కువ చూసుకుంటే కానీ ఇక్కడ నీళ్లు లేని పొలాలే. ఇది మాత్రం చాలా బెస్ట్. ఇది రైతులకు మాత్రం దీన్ని నేను ఐ కాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మామూలుగా సూపర్ రైతుల విషయం. బట్ రైతులదే కాకుండా కూడా నేను 30 years ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత మేము ఏం చేయాలా, ఇక్కడ ఏమన్నా మాకు బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని అనుకునే తరుణంలో ఈ సేల్ కంపెనీ తరపు నుంచి మాకు బెస్ట్ సెక్యూరిటీ యాజ్ ఎ డిప్యూటీ మేనేజర్గా నాకు ఈ లోకల్లో ఉన్నాను కాబట్టి నాకు ఒక బెస్ట్ అవకాశం వచ్చేసింది. బట్ ఐ థ్యాంక్ఫుల్ టు సేల్ కంపెనీ. నేనే కాదు, మా ఎక్స్-సర్వీస్మెన్లకు ఈ కంపెనీ చాలా జాబ్స్ ఇచ్చింది. ఎక్స్-సర్వీస్మెన్లకు కూడా ఈరోజు ఈ కంపెనీలో ఎక్స్-సర్వీస్మెన్లు కూడా చాలామంది ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయము. సార్, ఈ రైతులు ఈ భూములు ఇచ్చిన ద్వారా వల్ల సోలార్ ఎనర్జీ కంపెనీ ద్వారా యువతకు ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. దాని మీద మీ స్పందన ఏంటి? చాలా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈవెన్ మామూలు రైతే ఉన్నాడు. అసలు వానలకు పండే భూములు ఇవి మామూలుగా అయితే. అలాంటిది వానలకు ఎండలకు సపరేట్ అవన్నీ తేడా లేకుండా సంవత్సరానికి 30,000 లీజ్ అయితే ఇస్తున్నారు. అందుకే ఇక ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే కానీ ఎక్కడో మనం బెంగళూరుకో హైదరాబాద్కో అక్కడికి పోకుండా మనకు లోకల్లోనే మన ఎడ్యుకేషన్కి తగ్గ జాబ్స్ కంపెనీ ఇస్తుంది. నీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ ఒక గాడు ఉద్యోగం కానీ నీ దగ్గర కొంచెం చదువు ఉంది, దాని ప్రకారంగా నీకు ఏదైనా టెక్నికల్గా జాబ్స్ ఇవి కంపెనీ నీ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఈ సోలార్ సిస్టమ్ ఎనర్జీ వల్ల యువతకు ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంది? యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి మాత్రమే పండే భూములు ఇక్కడ మావి. వ్యవసాయం గుండా వచ్చేసి ఎక్కువ మనం పెట్టుబడి ఏదైతే పెడతామో వాటి మీద దిగుబడి చాలా తక్కువ వచ్చేది. రైతులు పిల్లోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు. సో గతంలో అలా జరిగింది. ఇప్పుడు ఈ సోలార్ కంపెనీ వాళ్ళు కోడూరుకు వచ్చేసి కోడూరులో ఈ ప్లాంట్ పెట్టడానికి మీకు ఇక్కడ భూమి మేము సేకరిస్తున్నాము. సో మీరు ఇక్కడ మీ ప్లాంట్ పెడితే మీకు ఎలాంటి ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పేసి ఫస్ట్ రైతులను కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయిన తర్వాత మేము మాకు ఒక 2-3 days టైం కావాలని అడిగాము. అడిగిన తర్వాత మా ఊర్లో మేము కుటుంబంలో మా అంతా కూర్చొని చర్చించుకొని మనకు వ్యవసాయం మీద వచ్చే లబ్ధి చాలా తక్కువ ఉంది. సో మనం ఈ భూమిని సోలార్కి ఇవ్వడం వలన మనకు అందుకు లబ్ధి చేకూరుతుంది అండ్ ఉద్యోగ అవకాశాలు కూడా మనకు వస్తాయి. సో అందువల్ల మనం కంపెనీకి సోలార్కు లీజుకి ఇస్తామని చెప్పి మాట్లాడుకొని తర్వాత కంపెనీ యాజమాన్యాన్ని పిలిపించి మేము మా భూమిని సోలార్కి ఇవ్వడం జరిగింది. సో గతంలో ఉపాధి అవకాశాలు లేక ఇక్కడున్న రైతులు వలస వెళ్ళి బయట ఉండి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ ప్లాంట్ రావడం వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు చాలా వచ్చినాయి. మీరు ఇక్కడ ఎంప్లాయా? అవునండి, ఇక్కడ నేను ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు మీరు ఎక్కడ చేసేవారు? ఇంతకుముందు లేదండి, వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం కూలి పనులకు వెళ్ళేవాని. సో ఈ కంపెనీ వచ్చిన తర్వాత మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ ద్వారా మనం ఎంప్లాయీగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం చేపట్టిన కూటమి ప్రభుత్వం గురించి, నారా లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్తారు? సార్, ఇప్పుడున్నదైతే కూటమి ప్రభుత్వం చాలా మేలు. సో కూటమి ప్రభుత్వం వల్లనే మన రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తున్నాయి. సో మన నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఆయన ఏదంటే ముందు చూపుతో ఆలోచన చేస్తారు. సో అందువలన మనకు చాలా మేలు ఈ ప్రభుత్వం వల్ల. అండ్ తర్వాత రాబోయే కాలంలో లోకేష్ సార్ ఆయన కూడా ఒక విజన్ అంటే చంద్రబాబు నాయుడు సార్ కళలు ఆయన నెరవేర్చాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత నారా లోకేష్ గారికి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ తర్వాత పెట్టుబడి తేవడం వలన సో మా కంపెనీ తరఫున సేల్ సోలార్ యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా విద్యుత్ అనేది మామూలుగా నిత్యావసరం కాబట్టి ఆ విద్యుత్తు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి అన్ని విధాలా అది నిత్యావసరం కాబట్టి అన్ని విధాలా మాకు సౌకర్యంగా ఉంటుంది. మరి వారికి పెట్టినటువంటి వారికి కూడా మంచిగా జరగాలని మనం కోరుకుంటాం. మరి ఈ కౌలు అంటాం దాన్ని. ఈ కౌలుకి ఇవ్వడం వల్ల నాకు 15 ఎకరాల భూమి ఉన్నా కానీ 50,000 వచ్చేది కాదు. ఇప్పుడు 3.5 ఎకరా పోయినా కానీ నాకు 1,05,000 వస్తుంది. ఇది చాలా నాకు ఉపయోగకరంగా ఉంది.
దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. చివరిగా కూటమి ప్రభుత్వం మీద ఇంత మంచి చేపట్టిన కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్తారు? నారా లోకేష్ గారు రేపు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన విజను ఇక్కడ పేద ప్రజలకు భూములు పోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మేలు జరగాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయనకు ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్లాంట్ రావడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంది అన్నమాట. ఈ కంపెనీ రావడం చాలా మేలే, చాలామందికి ఉపాధి కలిగింది. ఈ వ్యవసాయం సకాలంగా వర్షం రాని కారణంగా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. అయితే ఎంతైతే 30,000 వచ్చి 30,000 కూడా ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో ఇచ్చినారంతా. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా ఈ 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు లీజులు అందరికీ కరెక్ట్గా చేసినారు. అందువల్ల ఈ కొంచెం వ్యవసాయం కంటే ఇది కొంచెం మేలు అనిపిస్తూ ఉంది. అంటే రైతులకి ముందు చేసే వ్యవసాయం కంటే ఇప్పుడు లీజుకి ఇచ్చిన సోలార్ వల్ల వాళ్ళు లబ్ధి పొందుతారా? లబ్ధి అంటే వర్షం మీద ఆధారపడి బతికేటప్పుడు వాళ్ళకి వర్షాలు సకాలంగా రాని కారణంగా నష్టపోయే వాళ్ళు 2 నెలలకు ఒకసారి అట్లా. ఇది అలా కాకుండా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కరెక్ట్గా లీజులు వస్తాయి కాబట్టి లబ్ధి అని చెప్పాలా. దీనివల్ల యువతకి ఎన్నో ఉపాధి కలిగించారు, ఉద్యోగాలు. అది మీరు ఇచ్చిన భూముల వల్లే. దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? ఇంకా భూములు ఇచ్చిన రైతులందరికీ దాదాపుగా ఎక్కువ మందికి సెక్యూరిటీ ఉద్యోగాలంతా కల్పించారు, ఉపాధి కల్పించారు. దానివల్ల ఉపయోగం ఉంది. ఇలాంటిది ఒక కూటమి ప్రభుత్వం మీద ఇలాంటిది పట్టిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నా ప్రస్తుత ముఖ్యమంత్రి చాలా ముందు చూపుని వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ కొంచెం రైతులతో కష్టం అనిపించినా కూడా ఈ ఒప్పించి భూములు ఇప్పించి ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రైతాంగం కొంచెం లబ్ధి పొందే పరిస్థితి కనపడతా ఉంది. ముందు కూడా ఈ సోలార్ వలన ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. ఈ సోలార్ కంపెనీ వలన ఎల్ఈడి ఫండ్స్ ఇవ్వటం, ఈ మౌలిక వసతులు అంతా కల్పిస్తారని నమ్మకం ఉంది. వాళ్ళంతా కల్పిస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కూడా చెందుతుందని కూడా మా అభిప్రాయం. అది ఈ సోలార్ సిస్టమ్ ఎనర్జీ వల్ల అన్ని మంచి జరుగుతాయని మీకు అనిపిస్తుందా? మంచి జరుగుతాయని ఆలోచన ఇచ్చినాము, మంచి జరగాలనే కోరుకుంటున్నాము. నా పేరు సుధాకర్ నాయుడు, ఎస్ కొత్తపల్లె, కొండాపురం మండలం. ఈ టీ కోడ్ రెవెన్యూలో మా భూములు ఉండినాయి. ఈ భూములు ఉన్న వల్ల ఈ సోలార్ కంపెనీ రావడం వల్ల మా భూములు కూడా లీజుకి ఇచ్చినాము. ఇంకా లీజుకి ఇవ్వడంతో మాకు కూడా వ్యవసాయం పనిభారం తగ్గిపోయింది. తగ్గిపోయి ఈ 2 సంవత్సరాల నుంచి లీజు కూడా సక్రమంగా ఇస్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సేల్ కంపెనీకి నిర్మాణం చేపట్టడం, అతి త్వరలో కంప్లీట్ చేయడం, యుద్ధపాతిపదైన ఇక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ జరగడం కూడా కూటమి ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వ అధినేతలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, మరి వీళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అన్న గారు, మీరు కౌలుకి ఇచ్చారు కదా, ఇది ముందు వ్యవసాయం మీరు చేసుకునేటప్పుడు కదా ఎంతో కష్టపడి, ముందు బాగుందా మీకు? కౌలుకి ఇచ్చినప్పుడు ఇది బాగుందా? లాభదారికి ఏది ఎక్కువగా ఉంది? వ్యవసాయం తరపున చాలా నష్టం వస్తున్నాయి. వర్షాలు తక్కువ వచ్చి ఇట్లా పంటలు మన పెట్టుబడులు ఎక్కువ ఇచ్చి చాలా నష్టం అవుతున్నది. అందువలన ఇప్పుడు మనకు ఈ సోలార్ వచ్చిన వల్ల మనకు చాలా మేలు వస్తుంది, మేలు జరుగుతుంది, బాగుంది. అందులో మనకు దీంట్లో మనకు ఉద్యోగం ఇప్పించారు, ఉద్యోగం తీసుకున్నాం. మేము భూమి ఇచ్చే వాళ్ళందరూ ఇప్పించారు, ఉద్యోగాలు అయితే ఇప్పించారు, బాగుంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఇట్లా, ప్లస్ మనకు కౌలుకి ఇస్తున్నారు కదా, కౌలుకు మనకు ఇబ్బంది లేదు, డబ్బులు వస్తున్నాయి. దీని మీద మీ సొంత అభిప్రాయం ఏంటి? నిర్భయంగా చెప్పండి. సొంత అభిప్రాయం బ్రహ్మాండం, బాగుంది. మాకు వసతి బాగా కలిగింది, బాగా ఉద్యోగాలు వచ్చినాయి, మనకు బ్రహ్మాండం బాగా జరిపింది. ఈ సోలార్ ఎనర్జీ వల్ల మనకు అంతా మంచిగా జరుగుతుందంటారు. చాలా మంచి జరుగుతుంది, బాగుంది కదా. మాది మురంపల్లి గ్రామం ఇక్కడే దగ్గరే. ఇక్కడ సోలార్ పడడం వల్ల మాకు భూములు ఇచ్చేసాము, సోలార్లు భూమి ఇచ్చాము, మాకు ఉద్యోగాలు కల్పించారు. ఈ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బాగా థ్యాంక్స్. అతను బాగా మాకు నిన్న వాళ్ళు వచ్చేసేందుకు బాగుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబుకి మీరు ఏం చెప్తారు? బాగా థ్యాంక్స్ చెప్తాం మేమైతే. దానికి మంచి వ్యక్తి, బాగా చేశారు, మాకు బాగుంది, మంచి జరిగింది, బాగుంది. ఓబ్లేస్ అన్నయ్య, ఎన్ని ఎకరాలు మీరు భూములు ఇచ్చారు? మేము 6.5 ఎకరాలు ఇచ్చాం సార్. ఓకేనే, మీరు ముందు వ్యవసాయం చేసుకునేటోళ్ళు కదా, కౌలుకి ఇచ్చినప్పుడు ఇది మేలా, వ్యవసాయం చేసుకున్నప్పుడు మేలా? వ్యవసాయం అంటే వర్షాలు సరిగా రాక తక్కువ బడ్జెట్ ఉన్నాయి సార్. ఇప్పుడు సోలార్ ప్యానల్ వచ్చిందంటే కొంత పర్వాలే. మాకు కూడా ఉపాధి కల్పించినారు, 2 సెక్యూరిటీ జాబులు ఇచ్చినారు. దీనివల్ల మీకు ఇంట్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి? ఉద్యోగాలు వచ్చాయి సార్. మా తమ్మునికి నాకు ఉద్యోగం వచ్చింది సార్. 2 వచ్చాయా? 2 వచ్చాయి సార్. ఓకే, ఈ సోలార్ వల్ల మనకు మంచి జరుగుతుంది అంటారు? మంచిగా జరుగుతుంది సార్. ఓకే అన్నయ్య, ఎవరైనా బలవంతం మీద ఇచ్చారా లేక మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చారా? మేము ఇష్టపూర్వకంగా ఇచ్చాం సార్.